దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకి వస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 6వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చి యోహాను మృతులలోండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలెనున్నాడనియు చెప్పుకొని చుండిరి. ప్రభునందు ప్రియమైన సహోదరి, ఈ యొక్క చదువుకున్న పేరాలో 14వ వచనం 15వ వచనం చూస్తే యేసు ప్రభు వారి యొక్క కీర్తి చాలా ప్రసిద్ధి చెందుతూ ఉందని ఆ కాలంలో రాజు అయినటువంటి హేరోదు ఆయన గూర్చి విన్నాడు. విని ఆయన ఏమనుకుంటున్నాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లోండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతాలు సూచక క్రియలు జరుగుతున్నవని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కొంతమంది ఈయన ఏలియా అని కొంతమంది అనుకున్నారు, ఈయన ప్రవక్త అని కొంతమంది అనుకున్నారు, ప్రవక్తలో ఒకడని కొంతమంది అనుకుంటూ రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. 16వ వచనం, అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు ఈ మృతులలోండి లేచి ఉన్నాడని చెప్పాను. ఆయన అనుకున్నాడు, యేసుప్రభు కాదు, యేసుప్రభు ప్లేస్లో నేను బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించాను కదా, అతనే మృతులలోండి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు, ఆయనే చేస్తున్నాడు అద్భుతాలు అని అనుకున్నాడు ఆయన హేరోదు రాజు. ఏమండి, హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునిన నందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడామెను నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. గద్దించాడు బాప్తిస్మం యోహాను గద్దించినప్పుడు అది వాళ్ళకి బాధ అయిపోయింది. రాజు కదా, అవమానం వచ్చేసింది. వెంటనే మరి యోహాను గారిని తీసుకెళ్ళి సరసాలు వేసి బంధించినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఏమండి, బంధించి ఉండెను. 19వ వచనం, హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయేను. చూసారా, దేవుని సేవకుని ఎవరైనా చంపాలి అనుకుంటే వాళ్ళ చేత కాదని దేవుని వాక్యమే చెప్తుంది. అవునా, సేవకులైన వారు ఉన్నారు, సేవకులు కాని వారు కూడా ఉన్నారు. ఎవరు సేవకులు కాదని మనం గుర్తించి గమనించి తెలుసుకొని వాళ్ళని మనం వెంబడించాలి. గుర్తుపెట్టుకోండి. చంపగోరును కానీ ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచూ వచ్చెను. రాజైన హేరోదు యోహానుకి భయపడ్డాడండి. ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అని చెప్పేసి భయపడి అతను కాపాడుతూ వచ్చాడట. దేవునికి స్తోత్రం. చూసారు అంత చక్కని పనులు, ఎంత చక్కని మాటలు. దేవుని సేవకులను గూర్చి, దేవుని బిడ్డలను గూర్చి తెలియని వారు కూడా, ఆయన రాజే, ఆయన మాట అంటే మాటే, కానీ ఆయన యోహానును కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. యోహానుకి సహాయం చేస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, భయపడుతున్నాడు. చూసారు ఎన్ని పనులుంది దేవుని బిడ్డల పట్ల. దేవుని బిడ్డలంటే అలా ఉండాలి, సత్తా కలిగిన సేవకుడిగా ఉండాలి. అమ్ముడైపోకూడదు దేనికి కూడా.
ఆ విధంగా ఉన్నప్పుడే అతను సేవకుడని సంఘము, ప్రజలు, సమాజము గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. మరియు అతని మాట వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినిచుండెను. ఆయన ఏం చెప్పినా ఆయనకి ఏం తోచకపోతే ఉండేది, కానీ ఆయన మాటలకి సంతోషపడేవాడు. ఆయన యోహాను మాటలకి రాజైన హేరోదు సంతోషపడేవాడట. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తి కూర్చున్న వారిని సంతోషపరచెను. గనుక రాజు నీకిష్టమైనది ఏదైనా నన్నడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. అప్పుడు ఆమెకి తోచలేదు, చిన్నపిల్ల కదా. ఆ అమ్మాయి హేరోదు కుమార్తె డ్యాన్స్ చేసి తండ్రిని సంతోషపరిచింది. తండ్రి సంతోషంతో, అమ్మ నీకు ఇష్టమైంది ఏముందో కోరుకో, నేను నీకు ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. మరియు నీవు నా రాజ్యములు సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు. సగం ఆస్తి నీదే అన్నాడు అనమాట. అప్పుడు ఆమె వెళ్ళి గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగుమని. చూసారు ఎంత దుర్మార్గం. హేరోదియ భార్య దైవజన్ యొక్క తల కావాలని పగబట్టేసి ఆమె ఆ తలను అడిగింది. కుమార్తె అడిగింది దుఃఖంతో, రాజు దుఃఖంతో. ఏమండి, ఆయన దుఃఖపడిపోయాడు. వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పాను. రాజు బహు దుఃఖపడిను, కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఈయనను అననొల్లకపోయెను. ఇచ్చేశాడంతే, తీసుకెళ్ళి ఇచ్చేశాడు. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపాను. వాడు వెళ్ళి సరసాలలో అతని తలగొట్టి పళ్ళెములు అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. దేవునికి స్తోత్రం. అంత బాధాకరమైన విషయం కదా. ప్రభునందు ప్రియమైన వారారా, ఎంతో సంతోషించాడు యోహానుని బట్టి హేరోదు. అయినప్పటికీ సంఘటన ఇది జరిగింది. కాబట్టి ఈ పేరాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం? యేసుక్రీస్తు యొక్క కీర్తి ప్రసిద్ధి అయింది. ఆ ప్రసిద్ధి అయిన కీర్తిని యోహాను ప్రకటిస్తూ వచ్చాడు, ఖండిస్తూ వచ్చాడు. అది హేరోదికి బాధ అయిపోయింది. హేరోదు భార్యకి ఇంకా కక్ష కట్టేసింది. ఆమె అనుకున్నది సాధించింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, అనుకున్నది సాధించడానికి కొన్ని మంచి పనులు ఉంటాయి. మంచి పనులు సాధించాలి, చెడ్డు పనులు కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య వందనాలు, స్తోత్రాలు చేస్తూ రతంతా పడగలని కాపాడబద్దపచ్చి ఈరోజు ఇచ్చిన దేవాన్ని స్తోత్రాలు. డ్యూటీకి వెళ్ళిన పెట్టినందుకు, డ్రైవింగ్లో పనుల్లో రాకపోయినా కాపాడబద్దపచ్చి ఇజ్రాయల్ దేశం, వెర్సిలో అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారు మనసు దయచేయండి. పక్షపడి గల్ఫ్ దేశాలని దేశపు రాజులందరికీ రక్షణ విమోచన దయచేయండి. నీ కృపాస్థలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం. కాపుదలు ఇచ్చి నడిపించండి, సహాయం చేయండి. సంతానం లేని వారు సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, హాస్పిటల్లో రోగులు ముడి స్వస్థపరచండి, జైల్లో ఉన్న వారు విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు వస్తున్న వారు అక్కడ కాపాడి భద్రపరచం విడుచున్నాం, సహాయం చేయండి. ఎవరైతే పుట్టినరోజు పిండి రోజు చేసుకున్నారు వారికి నా శుభాలు తెలియజేస్తున్నారు. ఎవరు తోబుట్టులు పోగొట్టుకున్నారు
వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారిని ఆదరించండి, ధైర్యపరిచి బలపరచండి. మీ కృపాస్థల బిడ్డలను అప్పగిస్తూ నాతో ఉన్న సహోదరులు వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి. దేవునైనా మొరాలకించి సహాయం చేసి మహిమాగత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ దేవునైనా మొరాలకించి సహాయం చేయమని మహిమ పొందమని వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్న వారిని దీవించి ఆశ్రయించండి. ఈ వర్తమానం వింటున్న వారందరికీ దీవెనకరంగా ఈ వర్తమానం ఉండడానికి సహాయం చేసి వారి అవసర రక్కలను ఎరిగిన దేవ తీర్చి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యని సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శనరావు గెడ్డం దోహకతార్. దేవుని చేత మీద తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ఆమేన్. షాలోమ్. ఈ కింద ఉన్న మా యొక్క ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు కాల్ చేయండి. ఆమేన్.